హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ విత్ బాను. ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఎండు నెత్తళ్ళు టమాటా కర్రీ అయితే చేసి చూపించాలనుకుంటున్నాను. ఎండు నెత్తళ్ళు అంటే తెలుసా ఫ్రెండ్స్? ఎండు చేపలు. ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టం? నేనైతే ఆంధ్ర స్టైల్లో ఈరోజు మీకోసం టమాటా వేసి ఎండు నెత్తల ఇగురైతే చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ చేసుకోవడానికి మనకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తలా తోక తీసేసి మంచిగా నెత్తలను శుభ్రం చేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకోవాలి. దీనికోసము ఈ నెత్తలు అయితే తీసుకున్నాం కదా, ఈ నెత్తలని మనం వాటర్ తోటి చక్కగా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. హాట్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఒక 3-4 టైమ్స్ అయితే నేను చాలా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. దానిలో ఉన్న ఇసుక, డస్ట్ మొత్తం అంతా పోయేలాగా మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి చేపల మీద ఉన్నటువంటి ఆ తెల్ల పొలుచు పొట్టు అనేది అయితే మొత్తం అంతా పోతుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చాలా నీట్గా నెత్తలని 4 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. మీకు కుదిరితే కనుక హాట్ వాటర్ ఉంటే హాట్ వాటర్ వేసి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మంచిగా ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని సాల్ట్ కానీ పసుపు కానీ వేయము వీటికి, పచ్చి చేపలకు వేసినట్టు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దీనిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంత లైట్గా ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట ఈ ఫిష్ కర్రీకి. నేనైతే ఈ ఆయిల్లోనే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పసుపు అయితే వేసేస్తున్నాను. పసుపు ముందుగా ఎందుకు వేస్తున్నాను అంటే కనుక ఈ పసుపు వేసి దీనిలో మనం చేపల్ని ఫ్రై చేయడం వలన ఏంటి అంటే కనుక ఆ చేపలు నీసు వాసన రాకుండా ఉంటాయి. సో అందుకోసమే నేనైతే ముందే పసుపు వేసి ఆయిల్లో పసుపులోనే వేగించుకుంటాను అనమాట. చూసారు కదా, చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లోని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి చక్కగా చేపల్లో ఉన్నటువంటి నీసు వాసన మొత్తం పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి పక్కకైతే తీసేసుకొని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఫిషెస్ మొత్తం అంతా కూడాను ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకొని దీనిలోనే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం సేపు అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఆనియన్స్ వేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా మనకి ఆయిల్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే మగ్గాలి. బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ కూడా బాగా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మనం మూత పెట్టేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలాగా వదిలేసాము అంటే కనుక ఆనియన్స్ చక్కగా, చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో నెక్స్ట్ మనము టమాటా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా వేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా గ్రేవీగా ఉంటుందన్నమాట. కూర చక్కగా గుజ్జు కూరలాగా అన్నంలో కలుపుకోవడానికి మనకి చక్కగా గుజ్జుగా వస్తుంది. సో అందుకనే నేను టమాటాలను కూడా కొంచెం ఆనియన్స్ కంటే టమాటాలే ఎక్కువగా తీసుకున్నాను. ఇలా ఈ ఉల్లిపాయల్లోనే టమాటా కూడా వేసేసాం కదా, వేసేసి చక్కగా మనం మూత పెట్టేసుకొని మధ్యలో మధ్యలో తీసి కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే ఈవెన్గా కుక్ అవుతుంది. మొత్తం చక్కగా ఆనియన్ కావచ్చు, టమాటా కావచ్చు, చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలోనే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఎండు చేపల కర్రీ ఎప్పుడు చేసుకున్నా కానీ కొంచెం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లైట్గా సాల్ట్ ఉంటుంది. అవి ఎండు చేపలు అంటేనే మనం సముద్రం నుంచి తీసుకొచ్చి వాటిని ఎండబెట్టే ప్రాసెస్లో కొంచెం వాటికి ఉప్పు అదంతా పట్టిస్తారు కాబట్టి, సో మనం ఎండు చేపల కర్రీ ఎప్పుడు చేసుకున్నా కానీ కొంచెం అంత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దీనిలో నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి టేస్ట్ కోసం అయితే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను లైట్గా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేపలను కూడా వేసేసుకోవాలన్నమాట.
చూసారు కదా, ఈ చేపలను వేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు అలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవరు మొత్తం అంతా కూడా చేపలకు కూడా పడుతుంది. కొంచెం మగ్గిన తర్వాత నేనైతే రుచికి తగినంత కారం అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ అండ్ హాఫ్ పట్టిందనమాట నాకైతే కారం కూడా వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గబెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో మనం గ్రేవీకి సరిపడా మనం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండేంతలా వాటర్ పోసుకోవాలన్నమాట. ఇగురు కూర కాబట్టి వాటర్ వేసుకోవాలి. దీనివల్ల చక్కగా మనం గ్రేవీ కర్రీ అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. దీనిలో వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ అలాగా అదిగోండి నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. చక్కగా కూర అంతా కూడా ఉడుకుతూ ఉంది కదా, ఈ టైంలోనే మనం సాల్ట్ అయితే చూసుకోవాలన్నమాట. సాల్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోతే ఓకే, సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ అలా నేను మళ్ళీ కూర అంతా కూడా బాగా మగ్గేదాకా అలా వదిలేసాను అనమాట మూత పెట్టి. మళ్ళీ దీనిలో లాస్ట్లో నేనైతే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ ఇష్టం. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ధనియాలు జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ అన్న వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేయాల. తర్వాత ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి చాలా టేస్టీగా ఉండే నెత్తళ్ళు టమాటా ఇగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయ్స్.